కొన్నిసార్లు మన జీవితంలో కూడా ఒక తీవ్రమైన బాధ ఏంటంటే మనకి, నేను ప్రార్థన చేస్తున్నానండి, వాక్యం చదువుతున్నానండి, దేవుని మందిరానికి చాలా కాలం నుండి వస్తున్నానండి, కానీ ఎందుకో నా జీవితంలో అద్భుతాలు జరగట్లేదు, లేదా ఎందుకో నా బ్రతుకులో నేను అడుగుతుంది జరగట్లేదండి. దేవుడు ఎందుకు సైలెంట్ అయిపోయాడు, ఆయన ఎందుకు నా జీవితంలో అద్భుతం చేయట్లేదు? నేను ప్రార్థన చేస్తున్న వాళ్ళందరికీ అద్భుతాలు జరుగుతున్నాయి, దేవుని మందిరానికి చాలా కుటుంబాలు నడిపించాను, వారందరికీ చాలా చక్కగా అద్భుతాలు జరుగుతున్నాయి, కానీ నా విషయంకి వచ్చేసరికి దేవుడు ఎందుకండి సైలెంట్ అయిపోయాడని కొంతమంది పైకి చెప్పలేకపోయినా మనసులోనైనా అనుకుంటారు. అవునా కాదు చెప్పండి? దేవుడు ఆలస్యం చేస్తుంది, నిన్ను కృంగదీసేయాలనో, నిన్ను అవమానపరిచేయాలనో ప్రభు ఆలస్యం చేయట్లేదు. జాగ్రత్తగా నమ్ము దేవుని బిడ్డ, విశ్వాసంతో దేవుడు నీ జీవితంలో చేసే ఒక అద్భుతం ద్వారా ఆయన నామానికి గొప్ప మహిమ రావాలని, తద్వారా నిన్ను ఆయన మహిమ రాజ్యం కొరకు దేవుడు వాడుకోవాలని ఆయన ఆశిస్తున్నాడు. కంగారు పడదు.